వాట్సాప్ ప్రాథమిక హక్కు కాదు, దానికి బదులుగా అరెట్టై వాడుకోవచ్చు కదా, పిటిషనర్కు సుప్రీంకోర్టు సలహా అంటూ చూస్తాను. సో సుప్రీంకోర్టు డైరెక్ట్గా అరెట్టై గురించి మాట్లాడుతున్నదంటే అరెట్టైని త్వరలో లీగల్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా అందరూ కూడా అరెట్టై వాడాలని చెప్పేసి డైరెక్ట్ సుప్రీంకోర్టు చెప్తున్నట్టు చూస్తాను. స్వదేశీ మేనేజింగ్ యాప్ అరెట్టైపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఈ యాప్పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ లేకపోతేనే అరెట్టై యాప్ వాడుకోవచ్చు కదా అని ఓ పిటిషనర్కు సూచించింది. తన అకౌంట్ను వాట్సాప్ బ్లాక్ చేసిందని, దాన్ని తిరిగి పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఖాతాలను అకస్మాత్తుగా నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. గత 10-12 ఏళ్లుగా వాట్సాప్లోనే తన క్లయింట్లతో టచ్లో ఉన్నారని, ఇప్పుడు అకస్మాత్తుగా తన ఖాతాను బ్లాక్ చేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని కోర్టుకు పిటిషనర్ వివరించారు. ఈ సందర్భంగా పిటిషనర్ పై ఒకంత అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం వాట్సాప్ లేకపోతే ఏంటి, కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్లు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. ఈ మధ్య స్వదేశీ యాప్ అరెట్టై కూడా వచ్చింది, దాన్ని వాడుకోండి, ఈ మేక్ ఇన్ ఇండియా అని సూచించింది. ఆర్టికల్ 32 కింద వేసిన ఈ పిటిషన్ అర్హతను ప్రశ్నించిన హైకోర్టు వాట్సాప్ యాక్సెస్ ఉండడం ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని క్వశ్చన్ చేసింది. దీనిపై సివిల్ సూట్ వేయాలి కదా అని అడిగింది అంటూ చూస్తాను. అంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, స్వదేశీ యాప్ అరెట్టైని ఈరోజు దేశం చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉంది. 100% వాస్తవం ఇది. అరెట్టై రేపు వాట్సాప్ అటు ఇటు అయినా కానీ అరెట్టై విషయంలో వాడుకోవచ్చు అనేది చాలా స్పష్టంగా దేశంలోనే చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.